పేరు ఖలీఫుల్లా బాషా. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అందుట్లో భాగంగా ఈరోజు కృష్ణపట్నాన్ని రేపు ఉదయం సందర్శించే దశలో ఈరోజు మా సోదరులు ముస్లిం ముద్దుబిడ్డ అయిన మన సమీ గారు ఆహ్వానం మేరకు నెల్లూరుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అన్ని వర్గాలకి చెందిన మరి ప్రయోజనం చేకూర్చే విధానంలో భాగంగానే ఇండస్ట్రియల్ ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్రానికి కూడా మన నౌకాశ్రయం అభివృద్ధి కోసం మరి మా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నౌకాశ్రయం అభివృద్ధికి ఆయన కూడా ముందున్నారు అభివృద్ధి చేయడానికి. అందుట్లో భాగంగా ఈ మధ్యనే ఒక కాకినాడ పోర్టులో మన సన్ మెరీన్ అనే పోర్టు సంబంధించిన రీసైక్లింగ్ వ్యవస్థలో భాగంగా మన అక్కడ జపాన్ నార్వే సంకేతాలతో ఎలక్ట్రానిక్ షిప్పుల తయారీకి 800 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన షిప్ అండ్ వాటర్ కేంద్ర మంత్రులైన సోనోవాల్కి, అలానే మన సంతోష్ ఠాకూర్కి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఎలక్ట్రానిక్ దశలో మరి తయారీ కేంద్రము మన రాష్ట్రంలో ముఖ్యంగా మన కాకినాడ పట్టణానికి రావటం అనేది అక్కడ ఒక రకంగా చూసుకుంటే ఎంప్లాయ్మెంటు మన రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా దీనివల్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అన్ని పోర్టులు చూస్తే మన గంగారం పోర్టు, విశాఖపట్నం పోర్టు, అలానే కాకినాడ పోర్టు, బందర్ పోర్టు, దాని తర్వాత మన రామాయపట్నము ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి. మన కృష్ణపట్నం పోర్టు, నిజాంపట్నం పోర్టు, ఇవన్నీ కూడా కొన్ని పోర్టుల్లో ప్రైవేటు పరంగా ఇచ్చినప్పటికీ మన యాజమాన్యం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే వర్కర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దానిని ప్రశ్నిస్తాం. మనం ఈ వర్కర్స్ అంటే మత్స్యకారులు ఏ పోర్టు ఏరియాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఎక్కువ మంది మత్స్యకారులకి అక్కడ పోర్టు ఏదైతే కంపెనీలు ఉన్నాయో, పోర్టుకు సంబంధించిన కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. నాకు కూడా కేంద్ర ప్రభుత్వము నియమించింది మన వర్కర్స్ వెల్ఫేర్ కోసం. వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వమో సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో వాళ్ళకి చేరుతున్నాయో లేదా, వాళ్ళ జీవన శైలి ఎలా ఉన్నది, మరి ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను నియమించారు. ఆ దశలోనే ప్రతి ఏరియాలో ఉన్న పోర్టు సంబంధించిన అన్ని పోర్టులలో మత్స్యకారులు, ముఖ్యంగా మత్స్యకారులు నివసిస్తున్న ఏరియాల్లో మరి సందర్శించి వాళ్లతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధకాలన్నీ విని కేంద్ర ప్రభుత్వానికి మరి వాళ్ళ బాధలన్నీ సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రతిరోజు కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. అందుట్లో భాగంగానే మన కృష్ణపట్నం పోర్టుని రేపు సందర్శిస్తున్నాము. మేము ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నౌకాశ్రయం ముఖ్యంగా పోర్టు వ్యవస్థని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన సందర్భంలో మనం అందరూ కూడా హర్షించాలి. ఎందుకంటే మనం రవాణా సౌకర్యానికి మనకు కావాల్సిన కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా మరి ఇక్కడ కృష్ణపట్నం ఏరియా కాడ నుంచి చూసుకుంటే వైజాగ్ గంగావరం దాకా కూడా ఒక మంచి మనకి రవాణా సౌకర్యానికి తక్కువ ఖర్చుతో మరి రవాణా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా గ్రానైట్, మా ప్రకాశం జిల్లాలో నుంచి చూస్తే గ్రానైట్ ఒకటి,
కోల్ ఒకటి, దాని తర్వాత అటుపక్క చూస్తే రైసు, ఇవన్నీ కూడా మరి రవాణా ఖర్చులు తక్కువ ఈ నౌకాశ్రయంలో మరి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీంట్లో మనకి కొత్తగా ఈరోజు ఇంతకుముందు షిప్పులు రీసైక్లింగ్ చేసుకోవాలి అంటే వేరే రాష్ట్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అయితే కాకినాడలోనే మరి సన్ మెరియన్ వాళ్ళు 56 షిప్పులను తయారు చేశారు. వాళ్ళకి గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఎలక్ట్రానిక్ షిప్ తయారీ కేంద్రాన్ని కూడా 800 కోట్ల వ్యయంతో మరి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇలాగ చూసుకుంటే మనం ఈ కేంద్రంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో కూడా ఈ సముద్ర మార్గాలు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మన కాకినాడ ముందంజలో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మన ఈ ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 29 కార్మిక ఏదైతే పాత చట్టాలు అయితే ఉన్నాయో 100 సంవత్సరాల చట్టాలు అవన్నీ కూడా తీసేసి కొత్తగా ఈ మధ్య ఒక వారం క్రితము 4 కోట్లతో మన కార్మిక చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. దాంట్లో మరి అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఈ పోర్టు ఏరియాలో పనిచేసే మత్స్యకారులు కార్మికులు అసంఘటిత కార్మికుల కింద వస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ కొత్త చట్టము అనేక లాభాలు చేకూరుతుంది. ప్రతి కంపెనీ కూడా వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ముందు లెటర్ ఇవ్వాలి. ఇంత ముందు లెటర్ ఇచ్చేవాళ్ళు కాదు, చాలా బాధలు పడేవాళ్ళు. వాళ్ళకి శాలరీస్ కూడా 7,000, 6,000, 8,000 రూపాయలు మాత్రమే ఉంది. ఈ కొత్త చట్టం కోర్టు చట్టం రావడంతో వాళ్ళకి మినిమము 21,000 రూపాయలు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి తీసుకోవాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ముందు జాయినింగ్ రోజే వాళ్ళకి లెటర్ పూర్వకంగా వాళ్ళకి ఇవ్వాలి. సంవత్సరం పని చేస్తే వాళ్ళకి బీమా సౌకర్యం కానీ వాళ్ళకి పిఎఫ్లు డిఎఫ్లు ఇవన్నీ కూడా మరి సంఘటిత కార్మికులకు ఎలాగా వర్తిస్తాయో అసంఘటిత కార్మికులు కూడా అలా వర్తిస్తాయి. దీనికి ఈ మధ్య కాలంలో మంచి మనసుతో కార్మికులు బాగుండాలి అనే దృష్టితో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అవకాశము పాత చట్టాలను తీసేసి కొత్త చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేసి తీసుకొస్తే ఈ కమ్యూనిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని విమర్శిస్తూ వాళ్ళకి ఇదే పని అంటే ఈ కొత్త చట్టాలు వచ్చినందువల్ల వాళ్ళతో పని ఉండదు, సంఘాలు ఉండవు, మన కార్మిక సంఘాలు ఉండవు, వాళ్ళకి పని ఉండదు. కాబట్టి పాత చట్టాలనే అమలు చేయాలని చెప్పి వాళ్ళు ఏదో ఈ మధ్య ధర్నాలు చేస్తామని చెప్పి ఊరేగింపులు చేసుకుంటూ అబద్ధాలతో మరి కార్మికుల్ని మైమర్పిస్తున్నారు. ఇది మానుకోవాలి. ఏదైతే మనం కోరుకుంటున్నామో పాత చట్టాలు ఏదైతే వద్దు, కొత్త చట్టాలు కావాలి. ఈ కార్మికులకే కాదు మిగతా దాంట్లో కూడా కొత్త రకం రావాలి అని మనం కోరుకుంటున్న దశలో మనం అందరం కూడా కార్మికులందరం కూడా మనం కొత్తగా వచ్చిన 4 పాయింట్స్ కోడ్ను మనం అందరం కూడా మద్దతు ఇద్దాము. దీనివల్ల కార్మికుల జీవన శైలి కూడా మారుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు మన కృష్ణపట్నం పోర్టులో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నా దృష్టికి వచ్చినవి. ముఖ్యంగా కార్మికులు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి జీతాలు కూడా అంటే లారీలు వాళ్ళకి బిల్లులు సరిగ్గా రావట్లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని నేను వెళ్ళి రేపు పరిశీలించి దాన్ని మన కేంద్ర మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా వచ్చిన ఇక్కడికి మరి మీరందరూ మిత్రులు, మన మైనార్టీ సోదరులు, మీడియా మిత్రులు అందరూ కూడా కలవటం నిజంగా నా అదృష్టము. ముఖ్యంగా నా సోదరుడు అయిన మన సమీ గారికి కృష్ణపట్నం పోర్టు ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి పోర్టుకు కూడా ఒక ఇన్ఛార్జిగా బాధ్యత గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో సామాజిక బాధ్యత ఎవరైతే వాళ్ళు సమాజ సేవ చేస్తారో వాళ్ళని ఒక పోర్టు ఇన్ఛార్జిగా, ఎందుకంటే కార్మికుల బాధలు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కావాలి అనే దృష్టితో ఆయన నాకు వద్దు, నేను బాధ్యతను నిర్వహించలేమో అనే అన్నా కానీ, లేదన్నా నువ్వు ఖచ్చితంగా ఆ బాధ్యతని నిర్వహిస్తావు, కార్మికులకు మనకు న్యాయం చేయాలి కాబట్టి నువ్వు ఈ బాధ్యతను తీసుకోమని చెప్పి ఈయన మన సమీ గారికి రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. రేపటి నుంచి కృష్ణపట్నం ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతారు 3 ఏళ్లు.